నందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా సకల ఆత్మల పండుగ స్మరించుకుంటూ ఉన్నాం. ఈ రోజునే మనందరం కూడా సమాధుల పండుగ అని మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున మరణించిన మన యొక్క సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసం కూడా ప్రత్యేకముగా దివ్య బలి పూజలు ప్రార్థనలను మనందరము అర్పిస్తాం. ఒకసారి ఒక గురువు గారు ఫాదరు మరి వెళుతూ ఉన్న సమయంలో, ఆయన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక చోట ఒక శబ్దం వినపడింది. ఒక పిల్లవాడు కేకలు వేస్తూ ఉన్న శబ్దం. ఆ పక్కనే ఒక చెరువు ఉంది, సముద్రం. ఆ సముద్రంలో ఆ పడవలో పిల్లవాడు, ఆ పిల్లవాడు ఒక గాలం వేస్తున్నాడు. ఆ గాలం ఎలా ఉంది అంటే బంగారంతో చేయబడిన గాలం. ఆ గాలం అందులో వేసి ఆ అబ్బాయి కేకలు పెడుతున్నాడు. ఏమని కేకలు పెడుతూ ఉన్నాడు? అమ్మ రామ్మ అని కేకలు పెడుతున్నాడు. ఆ కేకలని ఫాదర్ గారు అటు వెళ్ళారు. ఆ అబ్బాయిని మరి బయటికి తీసుకుని రావాలి అని ఒక పడవ వేసుకుని ఫాదర్ గారు కూడా సముద్రంలోకి వెళ్ళారు. ఆ అబ్బాయి పక్కగా వెళ్ళి ఆ అబ్బాయిని పిలుస్తూ ఉన్నారు. బాబు ఏమైంది, ఏంటి, ఏం జరిగింది అని చెప్పి ఫాదర్ గారు అడుగుతూనే ఉన్నారు. కానీ ఆ అబ్బాయిని పట్టించుకోవట్లేదు. ఆ అబ్బాయి ఒకటే అమ్మా రామ్మ అని చెప్పేసి కేకలు పెడుతూ గాలాన్ని సముద్రంలో వేస్తుంది. ఫాదర్ గారికి అర్థం కాల ఏం జరుగుతుందా. కొంతసేపటికి ఫాదర్ గారికి మెలకు వచ్చింది. అంతా కూడా కళ, ఇది కళ అని చెప్పి అనుకుని ఫాదర్ గారు గబగబా లేచి ఆ రోజు పూజ టైం అయింది, సకల ఆత్మల పూజ టైం అయిందని గబగబా లేచి మరి గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ తన కళలో కనిపించిన అబ్బాయి గుళ్ళో కూర్చున్నాడు. గుళ్ళో కూర్చుని ఉండగానే ఫాదర్ గారు చూసి ఇందాక కళ ఇప్పుడు కళ కాదు నిజమే అని చెప్పి వెళ్ళి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి ఒక చీటీ పట్టుకుని ఉన్నాడు. ఆ చీటీలో ఏముంది అంటే వాళ్ళ అమ్మ పేరు, అమ్మ చనిపోయింది. ఆ అమ్మ కోసం ప్రార్థన చేయడానికి ఆ అబ్బాయి కూర్చున్నాడు. దివ్య బలి పూజ సమర్పించమని ఆ కాగితాన్ని ఫాదర్ గారు చెప్పారు. ఫాదర్ గారండి, ఇదిగో మా అమ్మమ్మ అక్షరమంది, మా అమ్మ కోసము ప్రార్థన చేయమని. మా అమ్మ చనిపోయింది, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఇదిగో ఈరోజు దివ్య బలి పూజ సమర్పించింది అని ఫాదర్ గారు చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క చిన్న ఈ కళలో ఆ బంగారంతో చేయబడిన కాలం ఏంటి అంటే దివ్య బలి పూజ. బంగారంతో చేయబడిన కాలం ఏంటి? దివ్య బలి పూజ. ఆ దివ్య బలి పూజ అనే బంగారంతో చేయబడిన ఆ కాలాన్ని ఎక్కడ లేదాడు? సముద్రం అంటే దేని గుర్తుగా ఉంది? నరక శక్తులకు నిలయం. ఆ నరక శక్తుల నుంచి బయటికి తీసుకుని రావాలంటే ఒకే ఒక మార్గము ఏంటి? దివ్య బలి పూజ. ప్రభు సమర్పించిన పాప పరిహార బలి, సకల మానవాళి రక్షణ బలి. ఈ యొక్క రక్షణ బలి గాలము ద్వారా ఈ రోజున మరణించిన
నరక కూపములో ఉన్న, పాపములో గుట్టమిట్టాడుతూ ఉన్న, ఇదిగో ప్రభుని ముఖ కాంతిని చూడలేని స్థితిలో ఉన్న ఈ రోజున మన కుటుంబ సభ్యులందరినీ కూడా మనం బయటికి తీసుకొని రావాలి అంటే ఈ దివ్య బలి పూజే ఒకే ఒక ఆయుధము అని ఈ రోజున మనందరము కూడా గుర్తించాలి. నిన్న దినమున మనందరము సకల పునీతుల పండుగ చేసుకున్నాం. ఈ రోజు మనము సకల ఆత్మల పండుగ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు ఈ యొక్క సకల ఆత్మల పండుగ రోజున మనము ముఖ్యముగా 2 స్థలాలను మనము ధ్యానం చేస్తాం. అదేంటంటే ఉత్తరించు స్థలము, రెండవది నరకము. నిన్నటి దినమున మనం రక్షణ స్థలాన్ని కొనియాలి. ఈ రోజు ఈ 2 స్థలాలు మామూలుగా అయితే నరక కూపములో చేర్చబడిన వారికి మరలా రక్షింపబడే అవకాశం ఉందా? ఒకసారి నరకములో చేరారు అంటే మరలా రక్షణ పొందే అవకాశము లేదు. అయినప్పటికీ కూడా మన యొక్క విశ్వాసము తెలియచేసేది ఏంటంటే ప్రభు కృప అయితే, ఆయన చిత్తము అయితే వారిని అక్కడి నుండి లేపటం కష్టమా, అసాధ్యమా? కనుక వారిని కూడా మనం ఈ రోజున ప్రభుని కృపకు అర్పిస్తూ ఉన్నాం. ఆయన దయా కనికరాలకు మనందరం కూడా వారిని సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఈ రోజు మనము స్మరించుకునే ఆత్మలు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలు. అయితే ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల యొక్క పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఉత్తరించు స్థలంలో ఉన్న వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేసిన వారు, ప్రభుని చిత్తానుసారంగా జీవించాలని ఎంతో శ్రమపడి కొన్నిసార్లు బలహీనతలకు లోనై అది తప్పు అని తెలిసినా కానీ వాళ్ళు ఆ తప్పును మరి తప్పులు పడిపోయి వారు ఆ విధముగా ప్రభునికి దూరముగా యొక్క స్థలములో వేచి ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి, ఉత్తరించు స్థలములో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ కూడా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తుంది? ఆ దేవుని సమక్షానికి చేర్చబడుతుంది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క పాపాలు పరిహరించబడతాయో, వారి యొక్క అడ్డుగోడలు తొలగించబడతాయో ఆ సమయంలో వారు దేవుని సమక్షానికి చేర్చబడతారు. అయితే ఈ రోజున మరి ఆ ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలు తమ కోసము తాము ప్రార్థన చేసుకోగలరా? చేసుకోలేరు. కాబట్టి కుటుంబ సభ్యులముగా ఈరోజు మనందరికీ ఉన్న బాధ్యత వారి కోసం మనము ప్రార్థన చేయాలి. ఇది మన యొక్క విధి, ఇది మన యొక్క బాధ్యత. విశ్వాస మరి బిడ్డలముగా ఇది మనము చేసే గొప్ప మరి కార్యము అని ఈరోజు మనందరము కూడా గుర్తించాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథములో మనం చూస్తే 21వ అధ్యాయము 27వ వచనములో, కానీ కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశింపదు, అట్లే దుష్కార్యములు వనర్చిన వారు అసత్యవాదులు అచట ప్రవేశింపరు. ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమున ఎవరి పేర్లు రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశించురు. అంటే ఇక్కడ కలుషితమైనది, పాప కారణమైనది ఏది కూడా పరలోకములో ప్రవేశింపలేదు. ఇక్కడ ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలు కూడా వారు పవిత్రపరచబడాలి, శుద్ధి చేయబడాలి, తమ పాపములను మరి తుడిచి వేసుకోవాలి. అప్పుడే వారు ఆ పరలోక రాజ్యములో చేర్చబడతారు. మనం ఇక్కడ ఏదైతే నాటుతామో మనం అక్కడ ఆ ఫలాన్ని వస్తాము. మనము గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 8వ వచనము చూస్తే, గలతీయులకు రాసిన లేఖ 6:8,
శారీరకమైన కోరికలు అను పొలములో విత్తనములు చల్లినచో శరీరము నుండి అతనికి లభించు ఫల సాయము క్షయమైనది. తర్వాత ఆత్మ ఫలములు అతడు విత్తనములు నాటినచు ఆత్మ నుండి అతడు శాశ్వత జీవితమును ఫలసాయము పొందును. ఇక్కడ శరీరానుసారంగా జీవించేవారు శరీరానుసారములోనే వారు తమ యొక్క జీవితాన్ని కోల్పోతారు. కానీ ఆత్మానుసారముగా జీవించిన వారు ఆత్మ ఫలములను పొందుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుల, కనుక ఈ రోజున మరి మనము ఏ విధముగా అయితే జీవిస్తూ ఉన్నామో అలాంటి ఫలమే మనకు కూడా లభిస్తూ ఉంది. మరి మరణించిన మన యొక్క కుటుంబ సభ్యులు ఏ విధముగా మరి ఈ లోకంలో జీవించారో వారికి తదుపరి అలాంటి ఫలమే వారు పొందుతూ పోతూ ఉన్నారు. కానీ ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలు చెప్పిన విధముగా వారు దేవుని చిత్తానుసారంగా జీవించాలని తపన పడుతూ ఎంతో శ్రమించి కానీ బలహీనతలో పడిపోయి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. అయితే వాక్యం అంటుంది లూకాసు వార్త 12వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం చూస్తే, కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వారికి అంత కఠిన శిక్ష ఉండదు. ఉత్తరించు స్థలంలో ఉన్న వారికి కూడా ఇలాంటిదే. వారు తెలియక లేకపోతే తెలిసి మరి అజ్ఞానం వలన వారు పొరపాట్లు చేసి ఉన్నట్లయితే వారికి అంత కఠిన శిక్ష ఉండదు. పౌలు గారు అంటున్నారు, మనము ఇల్లు కడుతూ ఉన్నాం. అయితే ఏ విధమైన మరి సామాగ్రి మనము ఈ ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. నువ్వు మంచి సామాగ్రి ఉపయోగిస్తే నీ ఇల్లు దృఢముగా ఉంటుంది. నువ్వు తక్కువ రకపు మరి సామాగ్రి నువ్వు ఉపయోగిస్తే నీ ఇల్లు బలహీనముగా ఉంటుంది. కనుక నువ్వు ఉపయోగించే సామాగ్రి మీదే నీ ఇల్లు యొక్క దృఢత్వము ఆధారపడి ఉంది అని పౌలు గారు రాసిన లేఖలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఒక్కొక్కరి యొక్క పనితనము క్రీస్తు దినము దానిని బహిరంగపరచిన నాడు తెలియనగును. వేలయన ఆనాటి అగ్ని జ్వాల ప్రతి వ్యక్తి యొక్క పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. ఆ అగ్నిచే పరీక్షింపబడినప్పుడు నిజమైన స్వభావము బయటపడుతుంది. అది దృఢముగా ఉందా లేక బలహీనముగా ఉందా అనేది ఆ పరీక్షలో అదే మరి తెలుస్తుందని చక్కగా ఈ వాక్యాల ద్వారా పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. సహోదరి సహోదరులారా, అయితే మనందరము కూడా గుర్తించవలసిన సత్యం ఏంటంటే, మనము క్రీస్తునందు ఉన్నట్లయితే మన ఇల్లు దృఢముగా ఉంటుంది. ఎందుకంటే వాక్యాలు అంటున్నాయి, రాతి పునాదిపై నిర్మించబడిన ఇల్లు దృఢముగా బలముగా ఉంటుంది. ఏ విధమైన నరక శక్తులు ఏ విధమైన యొక్క మరి విపత్తులు సంభవించినా కానీ ఆ ఇల్లు తొనకదు, కదలదు, వెనకదు అని మరి సువార్తలో మనం విన్న విధముగా ఈ రోజున మన యొక్క జీవితాన్ని మన యొక్క ఇంటిని మనందరము కూడా ఎక్కడ నిర్మించుకోవాలి? రాతి పునాది అంటే ఆ క్రీస్తు అనే పునాదిపై మన యొక్క జీవితాన్ని మనము నిర్మించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా నిర్మించుకున్నట్లయితే ఈ రోజున ఏ ఒక్కరు కూడా నాశనము కాదు.
ఎందుకంటే ఈరోజు సువార్త పట్టణంలో ప్రభు అంటున్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు అని చెబుతూ ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆయన నాకు వసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వారి చిత్తము అని క్రీస్తు ప్రభు యొక్క సువార్త పట్టణంలో మనకు తెలియజేస్తున్నారు. అంటే ప్రభునందు ఉన్న ఏ ఒక్కరు కూడా నాశనము కాదు, ఏ ఒక్కరు కూడా త్రోసివేయబడరు. మనము ఎల్లప్పుడూ కూడా ప్రభుని అంటిపెట్టుకొని జీవించాలి, ప్రభుని అనుసరించి జీవించాలి, ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను మనం నిత్యము కూడా పాటిస్తూ జీవించాలి. అలా జీవించినట్లయితే ఇదిగో ప్రభు చెప్తూ ఉన్నాడు, 40వ వచనం ఒకసారి చదివితే మనము, కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము, అంతిమ దినమున నేను వారిని లేపుతును. అంతిమ దినమున ఇదిగో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా లేపి తన యొక్క సామ్రాజ్యములో నిలుపుతాడు అని మరి ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభు మనందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. చూసారా, ప్రభుని యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరు కూడా నాశనము చెందక నిత్య జీవము పొందుకోవాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. ఇదే వాక్యాన్ని ప్రభువు కూడా మనకు మరి సువార్తలో స్పష్టం చేస్తూ ఉన్నారు. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవిచూడడు. ప్రభుని యందు మరణానికి చోటు లేదు. ప్రభుని విశ్వసించి జీవించే వారి జీవితంలో మరణానికి చోటు లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 55వ వచనంలో పౌలు గారు అంటున్నారు, ఓ మృత్యువా నీ విజయము ఎక్కడా, ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడా అని పౌలు గారు పూర్తిగా ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? మృత్యువునే సవాలు చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఈ రోజున ప్రభుని యందు ఉంటే ఏం చేయగలడు? మృత్యువునే శాసించగలడు, మృత్యువును ఎదిరించగలడు. కనుక ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరణించిన మన కుటుంబ సభ్యులకు బలము మనమే. మనం అర్పించే యొక్క పూజా ప్రార్థనల ద్వారా వారు బలపరచబడతారు, శుద్ధి చేయబడతారు, పవిత్రపరచబడతారు. దేవుడు వారికి తోడుగా ఉండి వారందరినీ కూడా తన సాన్నిధ్యానికి నడిపించుకుంటారు. అదే విధంగా ఈ రోజున ఇదిగో ప్రభుని తోడు మనందరికీ కావాలి. ఇంకా ప్రభు మనకు జీవితాన్ని ఇచ్చాడు. మరి ఈ జీవితాన్ని ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్క మరణము కూడా మనకు తెలియచేసే సత్యం ఏంటంటే, మనందరము కూడా ఈ లోకములో శాశ్వతమైన వాళ్ళము, శాశ్వతమైన వాళ్ళము కాదు. మనము సంపాదించాల్సింది ఈ లోకాన్ని కాదు, పరలోకాన్ని. అందుకే వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి, మానవులు లోకమంతా సంపాదించే ఆత్మను కోల్పోయిన యోచనమేమి. ఈ రోజున మనము మన ఆత్మను సంపాదించుకుంటున్నామా, కోల్పోతూ ఉన్నామా? మన జీవితాన్ని ఈ రోజు మనము పరిశీలించుకోవాలి సహోదరి సహోదరుల. అలా పరిశీలించుకుంటూ ఇదిగో మన జీవితాన్ని మనం చక్కపరుచుకోవటమే కాదు, పాపాంధకారములో జీవిస్తూ ఉన్న, ఇదిగో పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్న, పాపపు శక్తులలో లోబడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువుపై నడిపించే, ప్రభుని వైపు మరల్చే బాధ్యత మనందరికీ కూడా ఈ రోజున ఉంది. కనుక
మనము చనిపోయిన తర్వాత అయ్యో అర్థం కాదు. చనిపోక ముందే మనలను మనము కాపాడుకోవాలి. అదేవిధంగా మన తోటి వారిని మనందరము కూడా కాపాడుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుల, ఒకసారి ఒక వ్యక్తి ఫ్లవర్ షాప్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక బొకే, ఒక పూల ఉత్తిని ఆయన కొంటూ ఉన్నాడు. అలా కొంటూ ఉన్న సమయంలో ఒక ఏడుపు వినిపించి పక్కన ఒక చిన్నమ్మాయి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఏంటమ్మా ఏడుస్తున్నా, ఏమైంది అని అడిగాడు. ఆ అమ్మాయి కూడా ఎందుకు వచ్చిందంట? పూలు కొనటానికి వచ్చింది. నా దగ్గర పూలు కొనటానికి, ఒక పువ్వు కొనటానికి కూడా కరెక్ట్ గా సరిపోయినంత డబ్బులు నా దగ్గర లేవు, కానీ ఇప్పుడు నాకు పువ్వు కావాలి అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉన్నాను. సరే నేను కొనిస్తాను, నువ్వు ఏడవ కాకు. ఇంతకీ ఈ పూలు ఎందుకు నీకు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఆ పువ్వులు మా అమ్మ సమాధి మీద పెట్టాను. మా అమ్మ చనిపోయింది, ఆ సమాధి మీద పెట్టడానికి నేను యొక్క పూలు కొనాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి పూలు ఎందుకు కొంటున్నాడు? ఆ బొకే కొని పార్సిల్ చేసి వాళ్ళ అమ్మకు పంపించాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇదిగో ఇది మా అమ్మ సమాధి మీద పెట్టాలి అని చెప్పిందో, వెంటనే ఆయన మనసులో కదిలిన భావం ఏంటంటే, నేను పువ్వు బొకే పంపించే కంటే నేనే వెళ్ళి మా అమ్మను వ్యక్తిగతంగా కలిసి సందర్శించి ఆమెతో కాసేపు మాట్లాడితే అందులో ఉన్న సంతోషము ఇంకెక్కడనుందా? చనిపోయిన తర్వాత పువ్వులు పెట్టే కంటే కూడా నేను వెళ్ళి మా అమ్మను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవటమే నా యొక్క బాధ్యత అని చెప్పి ఆ వ్యక్తి పూలు పార్సల్ చేయటం కాదు, కానీ ఆయన టికెట్ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మతో సమయాన్ని గడిపాడు. ఆనందంతో సంతోషంతో వాళ్ళ అమ్మను చూసినప్పుడు అతని కళ్ళమ్మటి కన్నీరు కారుస్తుంది. ఇది కదా నేను చేయవలసింది. ఎన్ని నాళ్ళు కూడా దూరంగా ఉన్నా, ఏదో పంపిస్తే సరిపోతుంది కదా అనుకున్నా, కానీ దగ్గరుండి చూసుకోవటం అనేది నా యొక్క బాధ్యత, ఇదే ముఖ్యమైనది అని ఆ వ్యక్తి మరి తలంచుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుగా, కనుక ఈ రోజు మనందరం కూడా మరి మరణించిన తర్వాత మనము ప్రార్థన చేయడం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటిది? జీవించి ఉండగా మన యొక్క దీపాన్ని, మన యొక్క ఇంటిని మనం ఏం చేయాలి? చక్కపరుచుకోవాలి. మన జీవితాన్ని మనం చక్కపరుచుకోవాలి. మన తోటి వారి జీవితాలను కూడా చక్కపరిచే విధంగా మనందరము జీవించాలి. ఈ రోజున మనకు అటువంటి మరి శక్తిని, అటువంటి భాగ్యాన్ని, అటువంటి ఆశీర్వాదాలను మనందరిపై కూడా కృంగలింప చేయమని మరి ఈ రోజున మరణించిన మరి మన యొక్క కుటుంబ సభ్యుల ఆత్మలకు అందరికీ కూడా ప్రభు మరి విముక్తిని, విడుదల ప్రసాదించి పరలోక రాజ్యములో వారందరూ కూడా పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు వారికి దయచేయాలని ఈ దివ్య బలి పూజలో సకల పునీతుల మరి మాత యొక్క ప్రార్థనా సహాయం ద్వారా ప్రభుని వేడుచున్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున